చెప్తాను. ఇంతలో కృష్ణ బస్సు దిగి ఇంటికి వస్తాడు. నమస్కారం పంతులు గారు. రావయ్యా పెళ్లి కొడక, ఇదేనా రావటం? అవునండి పంతులు గారు, బావున్నారా? అంటూ పంతులుగారు కాళ్ళకి మొక్కుతాడు. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. నాన్నా, పంతులు గారు ఎందుకొచ్చారు? అదా, ఈ సంవత్సరం నీకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం. అందుకే పంతులు గారిని పిలిపించాం. ఇదిగోరా అమ్మాయి ఫోటో. చాలా అందమైన సాంప్రదాయం గల అమ్మాయి. నాకు నాన్నకి బాగా నచ్చింది. నువ్వు కూడా చూడు. నీకు నాన్నకి నచ్చితే నాకు కూడా నచ్చినట్టేనమ్మా. చేసుకునేవాడివి నువ్వు గదా, ఓసారి చూసి చెప్పు. చాలా బావుందమ్మా. ఈ అమ్మాయి నాకు నచ్చింది. సంతోషం. అందరికీ నచ్చింది కాబట్టి ఇప్పుడే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈ సంబంధం ఖాయం చేస్తాను. సరే పంతులు గారు, వెళ్ళొస్తానయ్యా చంద్రం. నా కవతల